వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం రంగాపురంలో వెలువలపల్లి శివశర్మ ఆధ్వర్యంలో నెల రోజులుగా మహామృత్యుంజయ పాశుపతి రుద్రాభిషేకం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కూటమి ఎమ్మెల్యేలు అందరూ మంచిగా పాలన చేస్తూ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని కోరుకుంటూ చేపట్టిన హోమంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, అనురాధ దంపతులు పాల్గొన్నారు. 19 ఏళ్లుగా మహామృత్యుంజయ హోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ వేద పురోహితుడు శివశర్మ తెలిపారు. కోనసీమ జిల్లా రంగాపురం గ్రామం. ఈ గ్రామం స్వతంత్ర సమరయోధుల గ్రామం. ఈ గ్రామం చాలామంది స్వతంత్ర సమరయోధులు ఈ గ్రామంలో ఉండేవారు. ఆ రోజు స్వతంత్ర సమరయోధుల నుండి స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తులు ఉన్నారు. ఆ గ్రామంలో మరి రామేశ్వరుడు, రాజరాజేశ్వరి టెంపుల్, ఇక్కడ ఈ టెంపుల్ ఉంది, పురాతన టెంపుల్. ఆ టెంపుల్లో గత 19 సంవత్సరాలుగా పాశుపత రుద్రాభిషేకం ఆ పూజ ఇక్కడ పండితులు వాళ్ళ తాత ఇక్కడే ఈ పూజని అంటే ఆయనే తయారు చేసుకున్నాడు, ఆయనే నేర్పాడు. ఆ పూజ పాశుపత రుద్రాభిషేకం అని ఆ పూజని 19 సంవత్సరాలుగా మరి చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ గ్రామంలో 19 సంవత్సరాలు కూడా నాకు ఇక్కడ అవకాశం ఇచ్చారు. అంటే ఇక్కడ మా మిత్రులు ఇక్కడ వర్మ కానీ ఉదయబాబు గారి ఇద్దరు కూడా మా మిత్రులు ఇద్దరు కూడా ఇప్పుడు గత 40 సంవత్సరాలుగా ఉన్నారు. పూజ అని చెప్పడం జరిగింది. ఇక్కడ రావడం, నేను మొదటిసారి రావడం, వచ్చిన కాడ నుంచి కంటిన్యూ చేశాను. ఇప్పుడు వరకు కంటిన్యూ చేశాను. ఇంకా ఆ పూజ కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఇలాగ లోక కళ్యాణం కోసం మంచి పూజ, ఈ గ్రామం అభివృద్ధి చెందాలి, ప్రజలందరూ అభివృద్ధి చెందాలి. ఒక మంచి పూజని మరి గ్రామస్తులు ఆదరించి మరి పూజ చేయాలని, పూజ అడుగుగా జరుగుతూ ఉంటుంది, అక్కడక్కడ జరుగుతూ ఉంటుంది. దాన్ని చేసేవాళ్ళు కూడా తక్కువ ఉన్నారు కనుక ఈ పూజని ఎంకరేజ్ చేసి బాగా చేయడం వలన అంతా బాగుంటుందని చెప్పి నమ్మకం మాకు ఉంది కనుక చేయండి. పరమ పవిత్రమైనటువంటి కోనసీమ ప్రాంతంలో రంగాపురం క్షేత్రంలో ఏం చేసినటువంటి శ్రీ రాజరాజేశ్వరి సమేత రామేశ్వర స్వామి వారి యొక్క దివ్యచరణ సన్నిధానంలో కార్తీక మాస అమావాస్య ముగింపు, మహాపర్వదిన పుణ్యకాలం ముగింపు సందర్భంగా ఈ రోజున ఇక్కడ చిరంజీవి వెలవలపల్లి వీర వెంకట సత్యనారాయణ స్వామి యొక్క ఆధ్వర్యంలో ఇతర వేదాగమ పండితుల యొక్క సమక్షంలో 19వ సంవత్సర వార్షిక సుకృత మహామృత్యుంజయ పాశుపత అభిషేకాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఇది 19వ సంవత్సరం ఈ పాశుపత దీక్షని పుచ్చుకుని లోక కళ్యాణార్థం, విశ్వ శ్రేయస్సు కోసం, సనాతన హైందవ ధర్మ పరిరక్షణ కోసం ఈ మహోన్నతమైనటువంటి ఈ కార్యక్రమం జప, తర్పణ, అభిషేక, అర్చన, పారాయణ హోమాలతో పరిపూర్ణం చేస్తున్నటువంటి శుభతరుణం. ఇట్లాంటి శివభక్తి, శివార్చన, శివదీక్షాగ్రగణ్యుల యొక్క సమూహంతో నిత్యం శివనామస్మరణతో ఈ యొక్క పాశుపత సుకృత మహామృత్యుంజయ అభిషేకం, మహాపూర్ణాహుతి కొద్ది క్షణాల్లో జరుగుతుంది. మాన్యశ్రీ గౌరవనీయులు పెద్దాపురం శాసనసభ్యులు మహారాజశ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారి దంపతులు ఈ 19 సంవత్సరాల నుంచి కూడా యజమాన దంపతులుగా ప్రకాశిస్తూ ఇక్కడ పీటల మీద కూర్చుండి లోక కళ్యాణార్థం కోసం, చక్కగా మన ధర్మం కోసం, ఈ విశ్వశ్రాంతి కోసం, ఈ కోనసీమ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం ఈ యొక్క సుకృత మహామృత్యుంజయ పాశుపత దీక్షాభిషేకాన్ని విశేషమైనటువంటి వేర ఆగమ జ్ఞానం కలిగిన పండితుల చేత ఇక్కడ నిర్వహిస్తున్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అళఘనాథ స్వామి దేవస్థానంలో కార్తీక మాసం ముగింపు సందర్భంగా ఆకాశ దీపాన్ని ధ్వజస్తంభంపై నిలిపారు. మహిళలు పూజలు నిర్వహించి దీపాలను కోనేరులు వదిలారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
కుప్పం మున్సిపాలిటీ డీకేపల్లి చెరువులో కృష్ణమ్మకు నారా భువనేశ్వరి జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణా జలాలతో కుప్పం ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని, చెరువుల నుండి రైతులు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు. హంద్రినేవాతో కుప్పంలో నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమైందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. పరిశ్రమ కూడా మీరు కొంచెం వచ్చేయండి. మీరు ఉన్నారు కావచ్చు. చాలా మనము చూస్తున్నాము. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి సత్యమని కూడా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు శ్రీ పద్మావతి అమ్మవారు హనుమంత వాహనంపై శ్రీ పట్టాభిరాముని అలంకారంలో భక్తులకు అభయం ఇచ్చారు. హనుమంతుడు శ్రీరామచంద్రునికి అనన్య భక్తుడు. త్రేతాయుగంలో శ్రీవారు రాముడిగా అవతరించారు. ఆదిలక్ష్మి సీతగా మిథిల నగరంలో అవతరించి స్వామిని వివాహమాడింది. భూదేవి వంశం అయిన వేదవతి కలియుగంలో పద్మావతిగా అవతరించింది. వాహన సేవలో పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ వి వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, అర్చకులు, బాబుస్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుప్పం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, గురుకుల పాఠశాలలను సందర్శించిన నారా భువనేశ్వరి విజన్తో ముందుకు వెళ్తే అద్భుతాలు సృష్టించవచ్చని సూచన.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీరు నేరస్తులను ప్రోత్సహించేలా ఉంది. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన రాష్ట్ర జానపద సృజనాత్మక కళల అకాడమీ చైర్మన్ వంపూరు గంగులయ్య. తిరుచానూరులో వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. హనుమంత వాహనంపై పట్టాభిరాముని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.